గుంటూరు నగరంలోని గంటాలమ్మ చెట్టు వీధిలో వెంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు 163వ శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం శ్రీ దేవి నవరాత్రుల ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తారని తెలియజేశారు. భక్తుల కొంగు బంగారమై వరప్రదాయినిగా సమస్త కోరికలను తీర్చి అమ్మవారి పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు పాల్గొనాలని ఆకాంక్షించారు. అక్టోబర్ 2వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు సెమి పూజ, అమ్మవారి ఊరేగింపు, నగరోత్సవమునందు పురజనుల కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్, కార్యదర్శి పెనుగొండ వెంకట శ్రీనివాసరావు, కోశాధికారి ఘంటసాల వెంకట సత్య సురేష్, దేవస్థాన కార్యవర్గం సభ్యులు మరియు శ్రీ వాసవి సేవా భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం గుంటూరు గంటలమ్మ చెట్టు వీధి 163వ సంవత్సర దసరా వేడుకలు సోమవారం నుంచి రేపటి నుంచి వేడుకలు జరుగుతున్నవి. పురజనులు అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందవలదని కోరుతున్నాను. ఈసారి స్పెషల్ అలంకారం అండి, కాశ్మీరీ కొండలు, అష్టాదశ పీఠాలు అన్నీ కలిపి ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అలంకరించడం జరిగింది కనుక అందరూ కూడా వచ్చి అష్టాదశ పీఠాలు అమ్మవారిని దర్శించుకొని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. ఇంకొకటి 2.5 అడుగు వెండి సింహాసనం లక్కీ టిప్గా పెట్టడం జరిగింది. ఈ డ్రాలో ఎవరికైతే వస్తుందో పండగ రోజు వారికి ఈ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ 2.5 అడుగు సింహాసనంలో అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారి పటంతో సహా ఇస్తాము. ఆ అదృష్టవంతులు ఎవరో పరీక్షించుకోవాల్సిందిగా కోరుచున్నాము. కన్యకా పరమేశ్వరి దేవస్థానం గంటలమ్మ చెట్టు వీధి గుంటూరు. అనగా సోమవారం 22వ తారీఖు అమ్మవారి గజలక్ష్మీదేవి మనకు అనుగ్రహం కల్పిస్తారు. 23వ తారీఖు గాయత్రీదేవి, 24 రాజరాజేశ్వరీదేవి, 25 పుష్పశైదేవి, 26 చండీదేవి, 27 కాళికాదేవి, 28 ధనలక్ష్మీదేవి, 29 సరస్వతీదేవి, 30వ తారీఖు దుర్గాదేవి, 1వ తారీఖు మహిషాసురమర్దిని, 2వ తారీఖు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మనకు దర్శన భాగ్యం కల్పిస్తారు. తప్పనిసరిగా అందరూ వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాము. దసరా పండుగ రోజు సాయంకాలం 4 గంటలకి పారువేట కార్యక్రమం, పూజా కార్యక్రమం ఉండిద్ది. 6 గంటలకి అంగరంగ వైభవంగా కళాకారులతో చాలా వేలాది మంది భక్తులతో అమ్మవారి నగరోత్సవం ఉన్నది. తప్పనిసరిగా అన్నింటిలో వచ్చి పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం.